డాక్టర్ గారు రజస్వల కాకపోవడానికి కారణం ఏంటి? రజస్వల కాకపోవడానికి కారణాలు చాలా ఉంటాయండి. ఒకటి, అసలు పుట్టుకతోనే గర్భాశయం లేకపోవడం. కొంతమంది పుట్టుకతోనే, మరికొందరికి ఆ కొన్న గర్భాశయం చాలా చిన్నదిగా, రూడిమెంటరీ అంటాం, చిన్నదిగా ఉంటుంది. దాని మీద హార్మోన్ ప్రభావం ఏముండదు. మరి అక్కడి నుంచి బ్రెయిన్లోంచి పిట్యూటరీ గ్రంథి నుంచి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అన్ని గొనాడోట్రోఫిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎంతో అయినా సరే ఈ గర్భాశయం మీద పనిచేయవి. అది ఆ గర్భాశయం చాలా మొండిగా ఉంటుందన్నమాట, హార్మోన్ ప్రభావం లేకుండా. అక్కడ చిన్నదిగా మిగిలిపోతుంది. మిగిలిపోతే ఇక అక్కడి నుంచి మామూలుగా మెన్సెస్ రావడానికి అవకాశం లేకుండా పోతుంది. కొంతమందికి మరి మెన్సెస్ రాకపోవడం కారణం ఏంటంటే, కొంతమందికి హైమన్ దళసరగం అండి మొత్తాన్ని మూసేస్తుంది, యోని మార్గాన్ని మొత్తాన్ని మూసేస్తుంది. నెలసరి అవుతుంది కానీ బయటకు మెన్సెస్ రాని వాళ్ళకి తెలియదు, రావట్లేదు, అవ్వలేదు అనుకుంటారు. అవ్వలేదు అనుకుని ఇంకా ఇంకా ప్రతి నెల వచ్చే బ్లడ్ ఇక్కడ మొత్తం యోని మార్గంలో ఉబ్బిపోతుంది. తర్వాత గర్భాశయంలో చేరిపోతుంది. గర్భాశయం ఉబ్బిపోతుంది. కొంతమందికి ఒక 4 మాసాలు గర్భిణిలాగనో 5 మాసాలు గర్భిణిలాగనో పైకి ఉబ్బుతుంది కూడా. అంటే అదంతా చేరిపోయి మెన్సెస్ బ్లడ్ చేరిపోయే బాట. ఈ రకంగా రకరకాల కారణాలు, గర్భాశయం లేకపోవడం, ఉన్నా కూడా అది మన గొనాడోట్రోఫిక్ హార్మోన్స్ రెస్పాన్స్ లేకుండా చిన్నదిగా ఉండిపోవడం, అలాగే కన్నెపొర మూసేసి ఉండడం, ఈ కొద్దిలైతే హార్మోన్ లోపం ఉండడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. అని ఎప్పుడైనా కానప్పుడు మనం హార్మోన్ టెస్టులు చేయాలి, హార్మోన్ ప్రభావం ఎలా ఉంది చూడాలి, తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూడాలి. ఇవన్నీ చేసి పరిశీలిస్తే దాని కారణం ఏంటో మనకు తెలుస్తుంది. దాని ప్రకారం చికిత్స చేస్తే దాంట్లో. చూసారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.